వెల్కమ్ బ్యాక్ గైస్. ఒకవేళ మీ వెబ్సైట్కి మాల్వేర్ అటాక్ జరిగినట్టయితే ఈ విధంగా చేయండి. హోస్టింగర్లో అయితే ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. రీస్టోర్ ఆప్షన్తో మీ వెబ్సైట్ని ముందు ఎలా ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అదేంటో చూద్దాం. ఇక్కడ బ్రౌజర్కి వచ్చి మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ నా డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, satishprints.com. ఇలా ఉంది గైడ్స్. యాక్చువల్గా నా సైట్ ఇలా లేదు, వేరే విధంగా ఉంది. చూడొచ్చు, ఈ వార్డ్స్ అంతా డిఫరెంట్ వార్డ్స్ తోటి ఎలానో వచ్చేసాయి. మొత్తం ఇదంతా మాల్వేర్ అటాక్ అంటారు. ఇలా వచ్చినప్పుడు కంగారు పడాల్సింది ఏం లేదు. హోస్టింగర్లో అయితే చాలా ఈజీయే. బ్యాక్ అంటే ప్రీవియస్గా ఎప్పుడైతే మన వెబ్సైట్ మంచిగా నడిచిందో ఆ డేట్కి వెళ్ళి బ్యాకప్ సెట్ చేస్తే మళ్ళీ సైట్ అనేది నార్మల్గా రన్ అయిపోతుంది. అది ఎలానో చూద్దాం. hostingers.comకి వెళ్ళండి. దీంట్లో లాగిన్ అయ్యాక హోస్టింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ నావి 3 హోస్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా సైట్ సతీష్ ప్రింట్స్ అనేది క్లౌడ్ స్టార్టప్లో ఉంది. దీంట్లోకి వెళ్దాం. దీంట్లో డొమైన్ సెలెక్ట్ చేద్దాం, satishprints.com. ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ క్లౌడ్ స్టార్టప్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ లా డైలీ బ్యాకప్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి, మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే రీస్టోర్ వెబ్సైట్ అని అడుగుతుంది. సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయగానే కింద డేట్స్ అనేటివి ఇస్తుంది. డేట్ సెలెక్ట్ చేయండి. నా సైట్ 1 అక్టోబర్ రోజు బాగానే నడిచింది, సో నేను 1 అక్టోబర్ సెలెక్ట్ చేస్తున్నా గైస్. చూడొచ్చు, 1 అక్టోబర్ 2023 ఈ డేట్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి రిజిస్టర్ మీద ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ చెక్ బాక్స్ ఓకే చేయండి. ఐ అండర్స్టాండ్ దట్ రిస్టోరింగ్ ద సెలెక్టెడ్ బ్యాకప్ వర్షన్ విల్ రిప్లేస్ ఆల్ ద కరెంట్ వెబ్సైట్ ఫైల్స్ అండ్ డేటాబేస్. ఎస్, రిస్టోర్ మీద క్లిక్ చేయండి. ఇది రిస్టోర్ అవుతుంది గైస్. రిస్టోర్ అయ్యాక కాసేపటికి సైట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తే కొద్దిసేపటికి ఇది రీస్టోర్డ్ అని వస్తుంది గైస్. రీస్టోర్ అన్న తర్వాత మన పేజ్ రిఫ్రెష్ చేస్తే మన సైట్ మనకు వచ్చేస్తుంది. ఎస్ గైస్, ఇప్పుడు ఇది ఆగిపోయింది, అంటే రీస్టోర్ అయిపోయింది. ఒక్కసారి మన సైట్కి వెళ్ళి చూద్దాం గైస్. ఇప్పటిదాకా మన సైట్ ఈ విధంగా చూసామంతా ఇర్రెస్పాన్సివ్గా, ఏదేదో కంటెంట్ ఉంది. సో ఇదంతా కంటెంట్ మనది కాదు. చూడొచ్చు, ఈ అక్షరాలు కూడా ఎలానో డిఫరెంట్గా వచ్చేసాయి. 1xbet కైడి అట్ ఇదంతా అదోలాగా వచ్చేసింది అనమాట. సో ఒక్కసారి ఇక్కడ పేజ్ రిఫ్రెష్ చేసినట్లయితే ఎస్, ఇది నా అసలైన వెబ్సైట్. ఇది వరకు ఉన్న వెబ్సైట్. చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ఎస్, ఎస్ గైస్. ఈ విధంగా మాల్వేర్ అటాక్ నుంచి వెబ్సైట్ని కాపాడొచ్చు అండ్ వెబ్సైట్ని బ్యాక్ తెచ్చుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గైస్, ప్రతిరోజు వెబ్సైట్ని రన్ చేయాలి. వెబ్సైట్ని చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఏ రోజు వెబ్సైట్ బాగా నడిచింది అనేది. ఆ డేట్ని మళ్ళీ ఇక్కడ సెట్ చేసి తీసుకోవచ్చు, లేదా ఆల్రెడీ డేటా బ్యాకప్ తీసి పెట్టుకోవాలి. ఫైల్ మేనేజర్కి వెళ్ళి అన్ని ఫైల్స్ తీసేసుకోవాలి అండ్ డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్ తీసుకొని సెక్యూర్గా గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు. తద్వారా వెబ్సైట్కి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.